దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని కాసి కాపాడుచు మనలను భద్రపరుస్తున్న దేవాతి దేవునికి కోట్లాది స్తోత్రాలు. అందరూ క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవుని బిడలమైనటువంటి మనకి శ్రమలు, బాధలు రావని దేవుడు చెప్పలేదు. వచ్చినప్పటికీ అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన ద్వారా ప్రేమింపబడుతున్నటువంటి మనకు అత్యధికమైనటువంటి విజయాన్ని ఇచ్చే దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ప్రియ సహోదరి, ఏ కష్టంలో నీవు వేదన పడుతున్నావు, యేసు ప్రభు వారిని చేయి పట్టుకుని విడిపిస్తానని మాటిస్తున్నారు. ఆయన తన బిడ్డలను ఎప్పుడు విడిచే దేవుడు కాదు. సర్వ ప్రపంచాన్ని కాపాడే దేవుడు, సమస్త దేశాలని కాపాడే దేవుడు. ఎవరెక్కడున్నప్పటికీ అందరినీ ఎరిగినటువంటి మహారాజు. కాబట్టి ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? నీ విశ్వాసం ఎలా ఉంది? ఒడిదుడుకుల్లో మనశ్శాంతి లేక కృంగిపోతున్నావా? దేవుని బిడ్డ యోబు ఎంతో అధికమైనటువంటి ఆశీర్వాదం కలిగినటువంటి వ్యక్తి. ఊజు దేశంలో తన వంటి గొప్పవారు ఎవరూ లేరు. అలాంటి వ్యక్తికి శ్రమలు వచ్చాయి. అయినను దేవుడు ఆయన్ని విడవలేదు, ఎడబాయలేదు, రెండంతల ఆశీర్వాదం ఇచ్చారు. అందుకే ఆయన మాట్లాడుతున్నారు ఇక్కడ, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. చూసారా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా అత్యధికమైనటువంటి విజయం. నీవే శ్రమలో ఉన్నావు, ఏ శోధన నిన్ను కృంగ చేస్తుంది బిడ్డ, బలహీనత, అయ్యో నాకు ఈ వైద్యం వల్ల అయ్యేలాగా లేదు, ఎలాగా నన్ను ఎవరు బాగు చేస్తారనుకుంటున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను బాగు చేయగల దేవుడు. యేసుక్రీస్తు వారు నీ హృదయ వాంఛలు తీర్చే దేవుడు. ఆయన ప్రతి విషయంలో తల్లి కంటే, తండ్రి కంటే మిక్కటముగా ప్రేమించే దేవుడు. నువ్వు జయాన్ని పొందుతావు, నమ్ముచున్నావా? అంచెలంచెలుగా ఆశీర్వదించే దేవుడు, నీకు సహాయకుడు, మంచి స్నేహితుడు యేసయ్య. కాబట్టి తొందరపడే పని లేదు. ఏ విషయంలో కృంగకండి, భయపడకండి. అందరూ కూడా క్షేమంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. సాతాను ఏదో రూపంలో శోధనలు పెట్టాలి, బిడ్డలను కలవర పెట్టాలి, కృంగ చేయాలి అనుకుంటాడు. కానీ దేవుడైతే నిన్ను ప్రేమించి, నిన్ను ఆదరించి, ఆశీర్వదించి గొప్ప చేసే దేవుడు. నమ్ముచున్నావా? ప్రియ సహోదరి, సహోదరా, ఏ విషయంలో భయపడకు. అత్యధికమైనటువంటి విజయం దేవుడు నీ బ్రతుకులో చేయబోతున్నారు. అనేక విధములైనటువంటి గొప్ప ఆశీర్వాదాలు నువ్వు చూడబోతున్నావు. ఈరోజే నీకు యేసు నామములో ఆశీర్వాదాలు కుమ్మరింపబడుతున్నాయి. భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ ప్రేమకు అంతం లేదు ప్రభువా. అవును తండ్రి, అత్యధికం చెప్పలేని మేలు చేసే దేవుడు ప్రభువా. నువ్వు చేసే ప్రతి మేలులను బట్టి నేను స్తుతిస్తున్నాను. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచానికి నెమ్మది ప్రభా, యుద్ధాలు ఆపు చేయదేవా. యేసయ్య నీకు స్తోత్రాలు తండ్రి. శాంతి పరుచునైనా, సమాధాన పరుచునైనా గొప్ప దేవా. రోగులైతే ముట్టి బాగు, చక్కర్లుంటే తీర్చండి. అలాగే రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులున్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. నిజంగా నీవు ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, హెచ్చించే దేవుడు. నీ దయకు అంతం లేదు ప్రభువా. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడి మహిమ పొంది శక్తిగా లేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.